ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు అదేవిధంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు ఈ మధ్య కాలంలో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో డాక్టర్లు బ్రెయిన్ సర్జరీ చేశారు. ఢిల్లీకి చెందిన అపోలో హాస్పిటల్ బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా అయినట్టు తాజాగా ప్రకటించారు. అసలు ఈ బ్రెయిన్ సర్జరీ ఎందుకు చేశారు, దీని గురించి మనతో మాట్లాడడానికి అపోలో హాస్పిటల్ సీనియర్ న్యూరో సర్జన్ సోమ మదన్ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్ చెప్పండి, మనం గత 10 రోజుల గ్యాప్లోనే ఈషా ఫౌండేషన్ ఏదైతే మహాశివరాత్రి రోజు చాలా యాక్టివ్గా ఉన్నారు, ఈ 10 రోజుల గ్యాప్లోనే బ్రెయిన్ సర్జరీ చేశారు. సో దీని సివియారిటీ ఏంటి, ఎందుకు చేశారు? మనకి న్యూస్లో చెప్పిన దాని ప్రకారము సద్గురు గారికి బ్లీడింగ్ ఇంతకుముందు ఉండింది, కొత్తగా మళ్ళా వచ్చింది. సో దీన్ని ప్రాబ్లీ అక్యూట్ ఆన్ క్రోనిక్ సబ్డ్యూరల్ అంటారు. ఇది వయసులో కొంచెం ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి చిన్నగా బ్లీడింగ్ పెరుగుతూ వచ్చి ప్రెషర్ వచ్చినప్పుడు దానివల్ల హెడేక్స్ వస్తాయి. సద్గురు గారికి ప్రాబబుల్లీ ఇదే ప్రాబ్లం ఉండవచ్చు. దానికోసం సర్జరీ చేశారు. అంటే ఎలా గుర్తించాలి దీన్ని? మనము ఆయన ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నట్టు చెప్పారు? అంటే నాకు డైరెక్ట్ తెలియదమ్మా, బట్ వాట్ ఎవర్ నేను న్యూస్లో చూసిన దాని ప్రకారం చూస్తే కొంతకాలంగా సఫర్ అవుతున్నారు హెడేక్స్ అని చెప్పారు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ స్టార్టింగ్ పాయింట్ విల్ బి ఓన్లీ హెడేక్. ఫస్ట్ తలనొప్పులు ఉంటాయి, తలనొప్పులు ఎక్కువ తీవ్రత పెరుగుతూ వస్తుంది. పెరిగి ఒకసారి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు నడవడానికి కొంచెం ఇబ్బంది, నడిచినప్పుడు కొంచెం తోలటం జరుగుతుంది. ఆ తర్వాత ఒక సైడ్ చెయ్యి కానీ కాలు కానీ వీక్ రావటం, ఆ తర్వాత వాళ్ళకి చిన్నగా మత్తులోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రెయిన్ సర్జరీస్ ఉంటుంది? ఇప్పుడు సద్గురు గారికి చేసింది ఏంటి? సద్గురు గారికి ఏదైతే బ్లడ్ క్లాట్ ఉందో ఆ బ్లడ్ క్లాట్ ఆపరేషన్ చేసి తీసివేశారు. సో దీనికి ఈ క్లాట్ తీయడానికి ఒకటే పద్ధతి, ఏదైతే మనకి స్కల్ బోన్ ఉంటుందో స్కల్ బోన్లో చిన్న రంధ్రం చేసి లోపల ఉన్న క్లాట్ని క్లియర్ చేస్తారు. బ్లడ్ క్లాట్ అంటే మనకు ఇంటర్నల్ అవుతుందా, ఎక్స్టర్నల్గా ఏ విధంగా? తల లోపల బ్లీడింగ్ రకరకాల లొకేషన్స్లో అవ్వచ్చు. ఒక్కొక్క లొకేషన్లో బ్లీడింగ్కి కారణాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. బట్ ఈ స్పెసిఫిక్ కండిషన్లో ప్రాబబ్లీ ఇది చిన్నగా అయ్యే బ్లీడింగ్ బ్రెయిన్కి తల ఎముకకి మధ్యలో ఉన్న గ్యాప్లో బ్లడ్ కలెక్ట్ అవుతుంది. అది సర్జరీ చేసి తీసివేసినారు. సో ఇవి ఎక్కువగా ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎవరిపైన ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది? నాకు అర్థమైనంత వరకు ఐ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్. అసలు సర్జరీ ఏ స్పెసిఫిక్ అనేది నాకు న్యూస్లో కూడా ఏం తెలియదు. బట్ నేను అర్థమైనంత వరకు మాత్రం ఇది వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళకి సబ్డ్యూరల్ హెమటోమా అని ఉంటుంది, అది తనకు వచ్చి ఉండొచ్చు. దానికోసం ఆపరేషన్ చేశారని అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లం యూజువల్లీ ఎల్డర్లీ పీపుల్కి వస్తుంది. యంగ్ పీపుల్కి వచ్చే అవకాశం చాలా తక్కువ. వాళ్ళ బ్లీడింగ్ ప్రాబ్లం అంటే బ్లడ్లో బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ లేకపోతే ఉన్న తలకి దెబ్బ తగిలితే వాళ్ళకి చిన్న అంటే యంగ్ పీపుల్లో వస్తుంది. బట్ వయసు పెరిగిన వారికి ఏ పెద్ద కారణం లేకపోయినా కానీ చిన్న బ్లీడింగ్ ఈ ప్రాబ్లం రావచ్చు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా దీని పట్ల? ఇంకో క్రోమార్బిటల్ పేషెంట్స్ వీళ్ళందరూ జాగ్రత్తలు అంటే మనకి వయసు పెరిగే కొద్ది బ్రెయిన్ కొంచెం చిన్నగా ష్రింక్ అవుతూ ఉంటుందమ్మా. దానివల్ల ఎముకకి బ్రెయిన్కి మధ్య గ్యాప్ ఉంటుంది. దాంట్లో న్యాచురల్గా కొంతమందికి, అందరికీ కాదు కొంతమందికి బ్లీడింగ్ అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఎవరైతే బ్లడ్ థిన్నర్స్ వాడతారు లేదా ఫిజికల్లీ వెరీ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ హెడ్ మూమెంట్స్ దానివల్ల ఉండటం వల్ల వాళ్ళకి ప్రాబ్లం మైనర్ పర్సెంటేజ్ రిస్క్ ఉంటే ఉండవచ్చు. సో దీని స్పెసిఫిక్గా ఇది చేస్తే వస్తుంది అది చేస్తే రాదు అని ఉండదు. సో దాని పరంగా మేము చేయగలిగింది అయితే ఏమీ లేదు. వన్స్ బ్రెయిన్ సర్జరీ అయినాక ఎన్ని రోజులకు కోలుకుంటారు? దీని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? బ్రెయిన్ సర్జరీ అనేది చాలా పెద్ద మాట. సో ఇప్పుడు ఈ స్పెసిఫిక్ కండిషన్లో అయితే యూజువల్లీ దే రికవర్ క్వైట్ ఫాస్ట్. అంటే మీరు టీవీలో చూసుంటారు, నేను సర్జరీ చేసే వాళ్ళు మాట్లాడారు మంచిగానే. సో హీ విల్ బీ ప్రాబ్లీ అవుట్ ఆఫ్ హాస్పిటల్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. సో అండ్ ప్రాబ్లీ ఇన్ ఎ వీక్ ఆల్సో హీ విల్ బీ బ్యాక్ టు హిస్ వర్క్. సో ఇది ఈ సర్జరీ పరంగా అయితే ఎస్, రికవరీ ఈజ్ గుడ్ అండ్ ఫాస్ట్. కానీ మనం గత వారం రోజులు ఈషా ఫౌండేషన్ ఏదైతే ఈవెంట్లో ఉందో చాలా యాక్టివ్గా ఉన్నారు. సో అంటే ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు? అప్పుడు మనకేం అనిపించలేదు కదా? అదే చెప్పాను కదా, ఇట్ ఈజ్ ప్రోగ్రెసివ్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు రోజుకి చిన్నగా పెరుగుతూ పోతుంది. అంతేకాని సడన్గా ఒకరోజు ఏదో అయిపోయే ప్రాబ్లం కాదు. మీకు ఆల్రెడీ న్యూస్లో ఉన్నట్లే ఎప్పటి నుంచో తన తలనొప్పితో బాధపడుతున్నారు. అది ఇంకా పెరిగి ఇలా ఒక స్టేజ్ తట్టుకోలేని స్టేజ్ వచ్చి సద్గురు గారు చిన్నగా మత్తులోకి వెళ్ళిపోయే స్టేజ్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఓన్లీ ఇది ఒత్తిడి దీనివల్లనే ఇది ఎక్కువగా అటాక్ చేస్తుందా? ఒత్తిడికి దీనికి సంబంధం లేదమ్మా. పని ఒత్తిడికి మెంటల్ స్ట్రెస్కి దీనికి సంబంధం లేదు. ఓకే, ఓన్లీ హెడేక్ ఒకటే ఉంటుందా దీని లక్షణాలు? ఇందాక చెప్పినట్లు హెడేక్ ఈజ్ అ స్టార్టింగ్ పాయింట్. ఆ తర్వాత యాజ్ ద బ్లీడింగ్ ఇంక్రీజెస్, సైజ్ ఇంక్రీజ్ చేసే కొద్ది బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగే కొద్ది యాజ్ ఐ టోల్డ్ ఫస్ట్ కొంచెం నడకలో తేడా రావటం, ఒక సైడ్ చేయి కాలు వీక్ అవ్వటం, మాట కొంచెం తేడా రావటం, కొంతమందికి చిన్న డ్రౌజీగా అయిపోవటం. ఇట్ ఈస్ ఎ స్లో ఈవెంట్స్ దట్ హ్యాపెన్. సో ఇప్పుడు ఆరోగ్యము మంచిగా ఉందని అంటున్నారా ఏంటి? చూసిన దాని ప్రకారం వాట్ ఎవర్ మీరు అందరూ చూసినట్లు నేను టీవీలో చూశాను. ఐ థింక్ హీ లుక్స్ క్వైట్ హేల్ అండ్ హెల్దీ. ఓకే
సో మొత్తం మీద చూసుకోవచ్చు ఏదైతే ఈ బ్రెయిన్ సర్జరీ అనేది ఎక్కువగా ఏజ్డ్ ఫ్యాక్టర్ అండ్ డయాబెటీస్ షుగర్ వీళ్ళని ఎక్కువగా ప్రభావం చూపుతుంది అండ్ వెంటనే మొదటి దశలో గుర్తిస్తే వెంటనే నివారణ చర్యలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ ఇప్పుడు ఏదైతే బ్రెయిన్ సర్జరీ చేశారో చాలా ఆరోగ్యంగా ఉన్నారు అండ్ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడ ఉందని ఒకవైపు వైద్యులు సూచిస్తున్నారు. సో దీని గురించి ఎలాంటి చింత అవసరం లేదని ఒకవైపు అయితే వైద్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పరశురామ్తో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.